కళాశ్రీ కేశవ ట్రస్ట్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ఈరోజు కాంతి అని ఒక లక్ష్మీకర, శుభకర, ఆరోగ్యకర శక్తిని గురించి తెలుసుకోబోతున్నాం. ఆరోగ్యకరం అనేది లక్ష్మీ కటాక్షం కలదే. మనలో తేజస్సు కొన్ని రంగులతో మిశ్రమమై ఆరా అంటుంటాం. మామూలుగా దేవతా చిత్రాలని చిత్రించేటప్పుడు వారి వెనుక ఒక వెలుగుని, ఆ బంగారు వెలుగుని చిత్రిస్తుంటాం ప్రభలాగా. అది సప్తవర్ణములతో వర్ణశాస్త్ర ప్రకారం మనలో నుండి వెలువడుతుంటుంది. ఒక మనిషిని చూసిన వెంటనే కాసేపు ఎక్కువగా మాట్లాడాలనిపిస్తుంది. కొందరిని చూసిన వెంటనే కాస్త చిరాగ్గా, విసుగ్గా వారితో మాట్లాడవలసి వస్తుంది. వారు ఎంత ప్రేమాభిమానాలతో మనతో మాట్లాడినా కాస్త దూరంగా పట్టి పట్టనట్టు, అంటి అంటనట్టు, బాగున్నానులేండి, మళ్ళీ కలుద్దాం, నేను బిజీగా ఉన్నానంటూ తప్పించుకు తిరుగుతుంటాం. ఎందుకయ్యా? వారు అందంగా ఉన్నారా లేదా అన్నది కాదు, వారిలోని ఆరా విలువ తక్కువగా ఉంది. ఆ వర్ణచక్రం చూశారంటే కొందరికి నీలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అదే శనితత్వం. మరికొందరికి సువర్ణ తత్వముతో బంగారు వెలుగులు ఉంటాయి, గురు స్వర్ణం అది. మరికొందరికి ఆరెంజ్ రంగులో ఆ పసుపు, ఎరుపు మిళితమైన వర్ణములు రవితత్వముతో వెలుగుతుంటారు. వారిలో నాయక లక్షణాలు ఉంటాయి. స్త్రీలైతే నాయికగా, పురుషులైతే నాయకుడిగా, టీం లీడర్గా ఉంటారు, ప్రజానాయకుడుగా ఉంటారు. అటువంటి వర్ణశాస్త్రముతో కొన్ని ఆరోగ్య వర్ణములు మనలోనే ఉన్నాయి. అందుకనే మన వర్ణశాస్త్రంలో యోగా ప్రకారం తీసుకున్నారంటే మూలాధార చక్రము నుండి, స్వాధిష్టానము నుండి, మణిపూరకము నుండి, అనాహత చక్రము నుండి, విశుద్ధ చక్రము నుండి, ఆజ్ఞా చక్రము నుండి, సహస్రార చక్రం వరకు విబ్జిఆర్ అనే కలర్స్ ఇక్కడే ఉన్నాయి. రెడ్తో ప్రారంభమై వి అనే వైలెట్తో ఎండ్ అవుతుంటుంది. మనకు ఆ వంకాయ పండు రంగు దేనికి వర్ణానికి వెళ్ళిపోతే ఆ తేజస్సు, దైవతత్వము, ఆకాశ వర్ణము, ఆ నీలి వర్ణములో మమేకమై యోగా శాస్త్రంలో ఉన్నత స్థితికి, దైవానికి చేరుకుంటుంటాం. కానీ మీరు చైనీస్ వర్ణశాస్త్రాన్ని చూశారంటే వారి యొక్క పద్ధతి విచిత్రంగా ఉంటుంది. విబ్జిఆర్ అనేది తలకిందులుగా ఉంటుంది. వంకాయ పండు రంగు వైలెట్ అనేది ఇక్కడి నుండి ప్రారంభమై ఈ తల దగ్గర రెడ్ అన్నది ఉంటుంది. వారు కరములతో హతం చేయాలి అంటే ఆ రెడ్ అనేది ఒక్క అరుపుతో, ఒక పిడికిలి దెబ్బతో కరముతో హతం చేసిస్తుంటారు శత్రువులని. అదే కరహత, కరాటే అంటుంటారు. అటువంటి ఎర్రటి వర్ణమే, ఉద్రేక తత్వమే అగ్నితత్వము, దహించే తత్వము, వెలుగు తత్వము కూడా. మనం ఇంట్లో దీపం వెలిగించి ఆరాధించవచ్చు, కొంపలు తగలబెట్టవచ్చు. అగ్నికున్న శక్తి అలాంటిది. దీపంగా ఆరాధించాలి, మన మనసులోని జ్యోతిని ఆరాధించాలి. కార్తీక దీపం అన్నది కూడా అలాంటిదే. ఈ కార్తీక మాసమంతా దీపారాధన చెయ్యండి, దేవతలను ఆరాధించండి, దీపములు వెలిగించండి. ముఖ్యంగా నేతి దీపములు చాలా శ్రేష్టమైనది. అదేవిధంగా ఇప్పుడు ఈ కాలమంతా కాస్త వేడి తగ్గి చలికాలం ప్రారంభమయ్యే సమయం. శ్వాస సంబంధమైన రోగములు రాకుండా చూసుకోవాలి అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసినప్పుడు ఆ నువ్వుల నూనెతో దీపారాధన చేసిన ఉష్ణతత్వము మనలోని నాడీ మండలంలో రక్తశుద్ధి చేస్తుందన్నది ఒక ఆయుర్వేద సూక్తి ఒకటి ఉంది. రక్తనాళములలో అడ్డుపడ్డ చిన్న రవ్వల్లాంటి
ధూళి కరిగిపోయే శక్తి ఆ నువ్వుల నూనెకు ఉందట. అందుకనే నువ్వుల నూనెతో దీపారాధన ఎక్కువగా చేస్తుంటారు. నేతితో దీపారాధన చేసినప్పుడు మనలో లక్ష్మీ కటాక్షం పెరుగుతుందట. కొబ్బరి నూనెతో చేసిన అలాంటి కటాక్షమే కలుగుతుంది. కొందరైతే కొబ్బరి చిప్పల్లో నేతిని నింపి 365 ఒత్తులు వేసి సంవత్సరం పాటు దీపాలు వెలిగించిన ఫలితాన్ని పొందుతుంటారు. మరికొందరైతే పీటపై అక్షింతలు చల్లి ఆ పీట పైన గంధము, పసుపు, కుంకుమ చల్లి ఆ చంద్రుడికి సంకేతమైన మాసము కనుక కార్తీక మాసము అనేది ఆ చంద్రతత్వము కలది, చంద్రశేఖరుడి అనుగ్రహము కలది, మనోకారకమైనది చంద్రతత్వము. ఓషధులన్నీ ఆ చంద్ర కిరణములు వెన్నెల వలల్ని మనం ఓషధి శక్తిని ఆకుకూరల్లో, కూరగాయల్లో మనం పొంది మంచి ఆరోగ్యకరమైన ఫలితాన్ని పొందుతుంటాం. ఎటువంటి అనారోగ్యములు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఈ కార్తీక మాసములోనే వెజిటబుల్స్, కూరాకులు ఇవన్నీ తినటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. లింగాకారంగా ఉన్న ఒక వంకాయను మాత్రం ఈ కార్తీక మాసములో తినరు. అది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. ఈ మాసములో మాత్రం వంకాయను త్యజించండి. అందులో కొన్ని పరమార్థాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఉపవాసం అంటుంటారు. ఉపవాసం అంటే కడుపు ఎండగట్టుకోవటం, మంచినీరు కూడా తాగకుండా నీరసించి పడిపోవటం కాదు. ఉపవాసం, ఉప అంటే సమీపమున, వాసము వసించుట, దైవానికి దగ్గరగా వసించటము, దేవతారాధన చేసుకోవటము అన్నదే అందులో పరమార్థం. స్వల్పంగా నీరు తాగవచ్చు, పాలు తాగవచ్చు, పండ్లు ఫలములు తినవచ్చు. తినలేనంతగా మెక్కి నిద్ర వచ్చేలాగా చేసుకొని భుక్తాయాసంతో నిద్రపోతూ పూజలు చేసినంత మాత్రాన ఫలితములు ఉండవు. ముఖ్యంగా ఈ మాసమంతా తిన్నవి సరిగ్గా జీర్ణం కాదని ఉపవాసం అన్నది తెలిపారు. మితబుక్, హితబుక్ అన్నారు. అంటే కొద్దిగా పలహారములు సేవించండి, ఉపవాసములు చెయ్యండి, దైవం సమీపంలో ఆరాధన చేసుకోండి అన్నదే అందులో పరమార్థం. ఈ మాసమంతా ఆ శివార్చనతో కాలం గడపవచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందవచ్చు. సాయం సమయంలో దీపారాధనతో రాత్రిళ్ళు పూజించి లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందవచ్చు. ఈ కార్తీక దామోదర అనుగ్రహం కలగాలంటే సూర్యోదయం వేళల్లోనే దీపాన్ని వెలిగించాలి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే సూర్యోదయం తర్వాత దీపారాధన చేసి మహేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులు కావాలి. సాయంత్రం దాటిన తర్వాత దీపారాధన చేస్తూ లక్ష్మీ కటాక్షం కోసం దీపారాధన చేసుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. అటువంటి దీపజ్యోతి పరతత్వాన్ని తెలుసుకునే ముందు మరొక ముఖ్యమైన పరమార్థం కూడా మనం ఈరోజు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్తీక మాసము చంద్రతత్వము, ఉష్ణతత్వము, శీతలతత్వము, వెన్నెల కారకమైనది ఈ కార్తీక ఓషధి తత్వము. అటువంటి సమయంలో మనం ఒక పీటపై అక్షింతలు చల్లి పసుపు గంధము పూసిన తర్వాత ఇటువంటి రాగి నాణ్యమును తీసుకొని ఆ రాగి నాణ్యముకు అటు ఇటు గంధము పూసి పసుపు కుంకుమ రాసి ఆ తర్వాత ప్రతిష్ఠ చేసుకోవాలి. దాని పైన ఇలాంటి స్ఫటికముతో ఉన్న శివలింగ ఆకృతితో ఉన్న ఈ స్ఫటికమును ఉంచి దానిపై దీపమును పెట్టి, నేతి దీపమును, మట్టి దీపమును పెట్టి ఆరాధన చేసి చూడండి. అత్యద్భుతమైన ఫలితములు కలిగి బలహీనంగా విన్న మీ యొక్క మనోకారకమైన శక్తి దృఢమవుతుంది.
బలమైన మానసిక శక్తితో మీరు సమాజాన నిలబడగలరు. మీ మాట పటిష్టంగా ఉంటుంది, మీ దారి సుగమంగా ఉంటుంది, మీ ఆలోచన ఆరోగ్యకరంగా ఉంటుంది, మీ బాట బంగారు బాటగా మారితీరుతుంది. ఈ కార్తీక మాసమున ఈ బంగారు నాణెములతో లేకుంటే రాగి నాణెములతో ఈ స్ఫటిక తత్వముతో ఉన్న చంద్రాకృతితో ఉన్న ఈ బింబమును ఆరాధించండి. మనోకారకమైన చంద్రుడు, సూర్యకారకమైన సూర్యుడు ఏకమై ఆ సూర్యకాంతులు చంద్రకాంతులు మీకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించి తీరుతుంది. ఆ కార్తికేయుడి అనుగ్రహానికి మీరందరూ పాత్రులవుతారు. లక్ష్మీ కటాక్షానికి, ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి మీరందరూ పాత్రులై ఆయురారోగ్య భోగభాగ్యములతో వర్ధిల్లాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.